నమస్తే అండి. నేను మీ సాఫ్ట్వేర్ లక్కీని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. టుడే మరొక స్పెషల్ అండ్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ వీడియో ఏంటనుకుంటున్నారా ఫ్రెండ్స్? మనం కంపల్సరీగా బయటకు వెళ్తూనే ఉంటాం కదా. అలాంటి టైంలో రోడ్ సైడ్ చికెన్ పకోడీని చూసే ఉంటాము. ఆ చికెన్ పకోడీ చూసినప్పుడు మనం ఇంట్లోని ఇలా ఎందుకు క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోమని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఈజీగా హోమ్ మేడ్ చికెన్ పకోడీని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూసేయండి ఫ్రెండ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ నేను చికెన్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ని 1 by 1 చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ సరిపడిన సాల్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్, తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియా పౌడర్, 2 స్పూన్స్ వచ్చేసి రైస్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఫ్రెండ్. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని. ఈ చికెన్ మొత్తాన్ని 2 times క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్. ఇందులో వాటర్ ఏమీ లేకుండా మొత్తం డ్రై అయ్యే వరకు నేను వాటర్ అంతా తీసేసాను. నెక్స్ట్ నేను చూపించిన ఐటమ్స్ మొత్తాన్ని 1 by 1 ఇందులో వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఏమి యాడ్ చేయకుండా లేదు. నేను చిటికుడు కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసాను. అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేయవచ్చు దాన్ని. ఇలా మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో చాలా అంటే చాలా వాటర్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంది. నేను వాటర్ చాలా మట్టుకు నేను ఒక 1/2 hour పాటు వాటర్ అన్నిటిని తీసివేసేసాను. ఎందుకంటే మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నా కూడా వాటర్ ఉండటం వల్ల మనకి కొంచెం పాడైనట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా వాటర్ ఏం లేకుండా నేను ఆయిల్తోనే 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా కలుపుకొని ఒక 10 minutes పాటు మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, ముక్క పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా మసాలాలన్నీ పట్టినాయి. ఈ లోపు నేను ఆయిల్ కూడా వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడి చేసుకుని 1 by 1 ఒక చిన్నగా ఆయిల్లో వేసుకున్నాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క అనేది లోపల ఉడకకుండా బయట వరకే ఉడికి క్రిస్పీనెస్ అనేది ఉండదు. అందుకే నేను మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుని ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువగా పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇందులో వాటర్ని తీసేసాం కాబట్టి చాలా తక్కువ వేలోనే మనం ఆయిల్తో ఈ చికెన్ పకోడీని క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నేను చెప్పిన ప్రాసెస్తో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వేరే ఒక వైపుకి టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ పకోడీని చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలోనే తక్కువ ఆయిల్తో మనం ఇంట్లోనే క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఆయిల్తోని మసాలాలన్నీ చికెన్ పట్టేలాగా కలుపుకున్నాం కాబట్టి ఇంకా క్రిస్పీగా, అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు అంటే 3-4 days మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ పకోడీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ చికెన్ పకోడీని మనం ఈ చికెన్ పకోడీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని దానికి కాంబినేషన్గా ఒక ఆనియన్స్ని కట్ చేసుకుని తీసుకుంటే ఆ టేస్టే వేరు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చిందో మీకు ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, చాలా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో ఎమ్మీగా క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ మీకోసం ప్రిపేర్ చేశాను కదా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, నా కోసం ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మరెన్నో మోర్ వీడియోస్ కోసం అంటే నా ఛానల్ సాఫ్ట్వేర్ లక్కీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.